రీసెంట్ గా నాకు లండన్ నుంచి ఒక అన్న కునాఫా చాక్లెట్ తెచ్చిచ్చిండు. అదే ఫేమస్ దుబాయ్ చాక్లెట్. ఆ చాక్లెట్ తిన్నప్పటి నుంచి నాకు ఎందుకో మళ్ళా అదే టేస్ట్ గుర్తొస్తుంది. ఇంకా దానికోసం మనం దుబాయ్ కి వెళ్ళలేం, సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ అయితే ఒక డార్క్ చాక్లెట్ ని మంచిగా మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని ఇందాక మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ఒక లేయర్ వేసుకోండి అండ్ ట్యాప్ చేసుకొని 2 hours పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఊకే డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని, నేనైతే దీన్ని సన్న సేమియా అంటున్నా, దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోండి. పిస్తాని మంచిగా మిక్సీ పట్టుకోండి, పౌడర్ లాగా చేసుకొని సన్న సేమియాలో కలిపేయండి. ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇందాక మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన చాక్లెట్ 2 hours తర్వాత తీసిన తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న మిక్చర్ ని ఇలా నేను వేస్తున్నట్టు వేయండి. నేను చేస్తున్న విధంగా మొత్తం కవర్ చేసుకోండి. మళ్ళీ చాక్లెట్ తో మొత్తం కవర్ చేసుకుంటూ వేసుకోండి. ఇది ఈజీ అనిపిస్తుంది కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టుకున్నా. మనం ఏది వేస్ట్ చేయం కదా, మళ్ళీ చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో వెరైటీగా ట్రై చేసిన, సో చూద్దాం ఎలా వస్తుందో లాస్ట్ కి. ఫైనలీ అవర్ వెయిట్ ఈస్ ఓవర్. నేనైతే ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసా ఈ కునాఫా చాక్లెట్ ఎలా వస్తుందా అని. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేద్దామని కూడా ఆలోచించుకున్నా. ఫస్ట్ టైం ఇలాగా నేను ట్రై చేయడం. ఇంకా నేనైతే ఓపెన్ చేస్తున్నా, భయం అవుతుంది ఏడైనా ఇరిగిపోతుందేమో అని. అలా ఏం జరగలేదు. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో అండ్ చూడండి ఎంత బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచిగా వస్తుందని. ఇంకా టేస్ట్ గురించి ఏం చెప్పాలి, నాకైతే సేమ్ అనిపించింది. అస్సలు డిఫరెన్సే అనిపించలేదు. కునాఫా కోసం దుబాయ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు.